నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలోని నోవెటల్ హోటల్లో డీప్ టెక్నాలజీ సదస్సు ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి నివాళులర్పించిన మాజీ సీఎం జగన్, పలువురు వైసీపీ నాయకులు. అంబేద్కర్ చిత్రపటాన్ని అసెంబ్లీలో పెట్టాలి. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చర్చిస్తానన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం. అభ్యర్థులను చితకబాదుతున్న సంస్థ ఫౌండర్. విశాఖ నగరంలోని నోవెటల్ హోటల్లో డీప్ టెక్నాలజీ సదస్సు 2024 ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ 2047 పై ఫోకస్ పెట్టామని, ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతోందని, సాంకేతికతలో అనేక నూతన మార్పులు వచ్చాయని, సాంకేతికత అంశంపై గతంలో అనేక సదస్సులు నిర్వహించామని అన్నారు. మన జీవితంలో సాంకేతికత అనేది ఒక భాగంగా మారిందని సీఎం వ్యాఖ్యానించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీని నాలెడ్జ్ హబ్ గా మారుస్తామని, 2014 నుండి 2019 మధ్య ఏపీ గ్రోత్ రేట్ 13% అని, ఇప్పుడు 15% టార్గెట్ గా పనిచేస్తున్నామని తెలిపారు. We had different meetings. Finally, we came to a conclusion to build a tower. That also we built through public-private partnership. Even PPP model is a new thing at that time. Without spending any money, we have given land. L&T came forward. They built first tower. That is high-tech city. Even today, anybody will talk about information technology. They will mention only, they will show only high-tech tower in Hyderabad. That is the beginning. We built excellent tower, but what to do? Then to bring companies, I went to America for 14 days, 15 days, company to company, all corporate giants, I met them. I told them, excellent delegation along with me. We are able to convince everybody the strength of India in information technology. Then we thought, people are coming to start operation, but how to go about resources? Human resources. We are very poor at that time. There are number of engineering colleges. In Rangareddy district today, there are no high schools at that time. Maximum 20 high schools like that, total district. Today, 200 to 250 engineering colleges in one district. That is how we started information technology. Microsoft, you know that story. I don't want to repeat it again. Now, Microsoft head has become from this center. That is the story. How aspirations will build up, ultimately how to reach the aspirations, that is one example. Today, first time, again we are talking deep tech. You have to understand, all of us has to think one thing. First agriculture revolution, it took so much of time. Then industrial revolution, it took so many years, decades. Then if you see technology revolution, only few decades. Today, in technology, almost all, everything is mature. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శనీయమని వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, వైసీపీ నాయకులు వరికోటి అశోక్ బాబు, కాకుమాను రాజశేఖర్, కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు.
భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించారని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గూడూరులోని వివేకానంద రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పట్టణ పరిధిలోని వివేకానంద రోడ్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ విషయాన్ని తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. వివేకానంద రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తారని హామీ ఇచ్చారు. బాబాసాహెబ్ గారి వర్ధంతిని 28వ వర్ధంతిని ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నా మిత్రుడు రాజా గారికి, వసంత్ గారికి, చిత్రరామన్న గారికి, కృష్ణ గారికి, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి అంబేద్కర్ గారి అభిమానులు, అంబేద్కర్ గారి భక్తులు అందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నిజంగా ఆయనే లేకపోతే ఈరోజు మా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఊహించుకుంటే నిజంగా కలుపుకునేటువంటి కార్యక్రమం. ఆయన పుట్టిందే ప్రజల కోసం. అంటే ఇప్పుడే చెప్పాడు మా మళ్ళీ అతను ఏ కులానికో ఏ వర్గాలకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. యావత్ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని స్మరించుకోవాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఈరోజు కరెన్సీ మీద అంబేద్కర్ గారి యొక్క ఫోటోని ఖచ్చితంగా వేయాల్సిన అవసరం గవర్నమెంట్ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు ఓట్లన్నీ కూడా పేదవాళ్ళవే కాబట్టి పేదవాళ్ల ఓట్లతో వేసినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ విషయంలో చొరవ చూపాలని చెప్పి కోరుతున్నా. అలాగే నా ఆశయం ఏంటంటే అసెంబ్లీ హాల్లో అంబేద్కర్ గారి పటాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతా. దానివల్ల ఏ ఇబ్బంది అయినా సరే నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. ఎందువల్లంటే భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రాసినటువంటి ఆ దేవుడి యొక్క ఫోటో అక్కడ అసెంబ్లీ హాల్లో లేకుండా పోవడం నిజంగా చాలా విచారకరమైనటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇటువంటి అందరికీ తెలియజేస్తున్నా, రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి, గ్రామాల్లో ఈ రోజున మొదలవుతున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే గూడూరులో పేదవాళ్లు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క పొలాలన్నీ కూడా గొప్పవాళ్ల చేతిలో, భూస్వాముల చేతిలో ఉన్నాయి. దయచేసి మీకు తెలిసినటువంటి వాళ్ళు మీ గ్రామాల్లో మీ బంధువులు ఉన్నారని చెప్పండి. వాళ్ళకి ఏదైనా సరే దౌర్జన్యంగా గత ప్రభుత్వంలో లాక్కున్న భూములు ఎక్కడన్నా ఉంటే ఆ యొక్క రెవెన్యూ సదస్సులో అర్జీ కానిస్తే అది ఖచ్చితంగా పరీక్షించే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు పెద్దవాళ్లు చేసినటువంటి రొయ్యలు గుంటలు ఎవరివి? మన పేదవాళ్ల యొక్క భూములు. ఈ రోజు గొప్పవాళ్లు చేసినటువంటి చిలికా భూములు ఎవరివి? మన పేదవాళ్ల భూములు. కాబట్టి మనం మాత్రం కూలిగిపోతాం, వాళ్ళు మాత్రం వచ్చేటువంటి ఆదాయాన్ని కోట్లు కోట్లు అనుభవించే కార్యక్రమం చేస్తున్నారు. ఎస్పెషలీ గూడూరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల భూములన్నీ కూడా పెద్దల చేతిలో ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నా, మీకు తెలిసిన అందరికీ చెప్పండి. ఈ యొక్క రెవెన్యూ సదస్సులో అర్జీ ఇచ్చి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ, అలాగే ఇక్కడ రాజా చెప్తే ఈ అంబేద్కర్ విగ్రహానికి ఏదైనా కావాలన్నా, అంబేద్కర్ విగ్రహం మళ్లీ పెట్టాలన్నా పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆ మహానుభావుడు దయవల్లే ఈరోజు ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచానంటే ఆ మహానుభావుడు కల్పించినట్టు రిజర్వేషన్ తప్ప ఇంకేమీ నాకు అర్హత లేదు. అంతా ఆయన దయ వల్ల, అలాగే మా పేదల దయ వల్లే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యాను. కాబట్టి నేను ఉన్నంత కాలం ఖచ్చితంగా పేదవాళ్ల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు మా రాజా బాగా చేస్తున్నాడు. ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేయాలని రాజాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వల్ల ఎటువంటి సహాయం కావాలన్నా ఖచ్చితంగా రాజాకి చేస్తామని చెప్పి. ఆడపిల్లలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహించి వారికి ఆత్మరక్షణ విద్యను నేర్పించే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వివిఆర్ హనుమంతరావు పేర్కొన్నారు. కౌలాలంపూర్ మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో స్వర్ణ, రజిత, కాంస్య పథకాలను సాధించిన
ప్రియా, జెర్సీ, అశ్వినిలను భీమవరం మండలం చినమేరంలోని ఇమాన్యుయల్ చిల్డ్రన్స్ హోమ్ లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హనుమంతరావు మాట్లాడుతూ ఆడపిల్లల ఆత్మరక్షణకు కరాటే నేర్పించాలని, అలాగే సమస్యల పట్ల తల్లిదండ్రులే అవగాహన కల్పించాలని కోరారు. వారిలోని ఆత్మవిశ్వాసం పెంపొందేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఎంచుకున్న రంగంతో పాటు విద్యలను రాణించాలని, ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం హనుమంతరావు చేతుల మీదుగా విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులు ఎర్నెస్ట్ పాల్, అనురాధ, కరాటే విజేతల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం బయటపడింది. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని దారుణంగా హింసిస్తున్నాడంటూ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ పై ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 5 నుంచి 10 లక్షల వరకు డబ్బులు తీసుకుని మోసగిస్తున్నాడని ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బసవ రమణపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఉద్యోగం గురించి ప్రశ్నించగా వారి కుటుంబ సభ్యులను తిడుతూ బెల్ట్ తో అభ్యర్థులను దారుణంగా కొడుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కొంతమంది బాధితులను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బసవ రమణ కొడుతున్న వీడియో వైరల్ గా మారింది. వాడేస్తే నా సంగతి తెలీదు. చెప్పండి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రథోత్సవం ఆలయ 4 మాడవీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలిమేలు మంగ సకల దేవతా పరివారంతో వైభవంగా తిరువీధుల్లో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.
కాసేపు ప్రకటనలు.